అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 15వ పాసురం, అమ్మ పాడిన 15వ పాట. ఈ పాసురంలో కూడా ఇంకొక చెలికత్తెను మేలుకొలుపుతుందన్న అమ్మవారు. ఎల్లే ఇలంకిళియే అని సంబోధిస్తూ, ఓ లేత చిలక, ఇంకా నిద్రపోచున్నావా? సమయం అవుతుంది మనం వ్రతం చేయడానికి, వ్రతస్థలి చేరుకోవడానికి అని సంబోధిస్తుందన్నమాట. పాసురాన్ని చదువుకుందాం. ఎల్లే ఇళంకిళియే இன்னமுறங்குதியோ சில்லென்ற ஏன் மீன் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தஜிக்கு வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய். எல்லே இளங்கிளியே இன்னமுறங்குதியோ சில்லென்றேன் மீன் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே என் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்துஜிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్ అని చెబుతూ, ఓ లేత చిలుక, మనం ఈ వ్రతస్థలి చేరుకోవడానికి సమయమైందమ్మా, ఇంకా నిద్రపోతున్నావా? గొల్లుమని అరవకండి, ఓ పూర్ణురారా, ఇదిగో వస్తున్నా అని లోపల నుండి చెలికత్తె బదులు పలుకుతుందన్నమాట. ఓ మాటకారి సమర్థురారా, నీ యొక్క కఠినోక్తులు ఎదురికే నీ యొక్క నోటి దురుస్తనము మేము ఎరుగుదుములే అని బయట ఉన్న గోపికలు నిష్ఠురాలాడుతున్నారు. లోపల ఉన్నటువంటి గోపికను మనం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము, మేమే నీ ఇంటి ముందరకు వచ్చి భగవన్నామం పాడుతున్నా కూడా ఇంకా మేలుక రావట్లేదా అని వీళ్ళంటే, వస్తున్నాను లేండి, ఎందుకు అరుస్తున్నారు అలా, గొల్లు నరవకండి అని లోపల ఉన్న గోపిక అంటుంది. అప్పుడు ఈ బయట ఉన్న గోపికలేమో, ఓహో నీ మాటగారితనము నీ సమర్థత మాకు తెలుసు, ఇదివరకే ఊరందరికీ తెలుసమ్మ, మాకే కాదు నీ నోటి దురుసుతనము, అనవసరంగా నీతో పెట్టుకున్నామా అని అనుకుంటున్నారు అనమాట వీళ్ళు. పోనీలే, నేనే మాటకారిదాన్ని కాని అని పిలుస్తున్నారు. లోపల ఉన్న మాటకారి అంటుందన్నమాట ఆ చెలికత్తి. ఓసే బయటికి రా, ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్ను వేరుడయ్యి, ఓసే రా బయటికి తొందరగా, నీకోసం ఏమి ప్రత్యేకమైన ఏమైనా ఉన్నదా అని బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారు. ఓసే ఓరే అని సన్నిహితంగా స్నేహంగా ఉన్న వాళ్ళతో పలుకుతారు కదా, అలాంటి పలుకులు అన్నమాట. నీకేం ప్రత్యేకత ఉందని ఇలా మాతో బతిమాలించుకుంటున్నావు, పిలిపించుకున్నావు, అందరూ వచ్చినారా అని మళ్ళీ లోపలి గోపిక అడుగుతుంది. వచ్చారమ్మా, బయటికి వచ్చి లెక్క పెట్టుకోమని, లెక్క తక్కువ ఉందేమో చూసుకో, నువ్వు అసలు లేచి బయటికి వస్తే కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎలాంటి వాడి గురించి మనం పాడబోతున్నాం ఈరోజు అంటే, క్రూరమైనటువంటి కోవలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని నామాన్ని పాడుతున్నాము. ఎదిరించిన శత్రువులను, వాళ్ళు ఎదిరించే స్వభావాన్ని నశింపజే సమర్థుడిని వేడుకుంటున్నాము. ఎలాంటి వానట, ఎవరైనా సరే శ్రీకృష్ణుడు యుద్ధం చేద్దాము అని సంకల్పిస్తే చాలు, వాళ్ళకి ఆ సంకల్పమే లేకుండా చేసి వాళ్ళ గర్వాన్ని అణిచే సమర్థుడు అన్నమాట. ఆశ్చర్యకరమైన పనులు చేయవాలని పాడుటకు రమ్ము. 5వ పాసురంలో చెప్పినట్టుగా మాయనై అని మళ్ళీ ఇక్కడ కూడా మాయనై అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నారు. పరమాత్మ యొక్క ఆయనకున్నటువంటి విశేష లక్షణాల్లో ఈ మాయ అనేది ప్రధానమైంది, ముఖ్యమైంది. ఈ మాయా చేతనే జగమంతా కూడా మోహింపబడి భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఈ మాయను దాటితే గాని మనకి ముక్తి కలగదు. ఆ మాయను దాటించే వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.